అందరికీ మరణాత. పరిశుద్ధాత్మ అభిషేక అభ్యాస ధ్యానంలో ఆరాధనలో ఏకీపించిన మీ ಎಲ್ಲರಿಗೂ ఆత్మ తండ్రి ఆత్మాభిషేకానికి సిద్ధపరచును గాక. మన ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు ఈ ఆత్మాభిషేక కోటాలు జరిపిస్తూ 10 దినాలు చక్కటి 10 అంశాలు మనకు తెలియజేశారు. అందులో మరి 2 దినాలు పూర్తయినవి. 3వ దినము ఆదివారము పరిశుద్ధాత్మ క్రియ అన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కనుక ఈ పరిశుద్ధాత్మ క్రియ అంటే పరిశుద్ధాత్ముడే మనకు పని చేసి పెడతారు. మనకి ఎవరు పని చేసి పెడతారట? పరిశుద్ధాత్ముడు. ఈరోజు కన్న బిడ్డలు ఎలా పనిచేస్తున్నారో, ఇంటిలో ఒకరికొకరు ఎలా పనిచేస్తున్నారో తెలియదు, కానీ దేవుడు సంఘ బిడ్డలకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదము పరిశుద్ధాత్మ క్రియ అన్న అంశాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. ఇంకా ఎవరైనా ఈ ఆత్మీయ క్రియల్లో నడిపించుకోవాలనుకుంటే చక్కగా వినండి, ఆశీర్వాదాలు పొందండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము వాక్య ధ్యానము కొరకు 18 నుంచి 20 వచనాలు చదువుకుని ఈ పరిశుద్ధాత్మ క్రియ అన్న అంశాన్ని మనం వివరించుకుందాం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పిదురో అవి పరలోకమందును ఇప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాను వేడుకును దేనిని గురించి అయినను భూమి మీద ఏకీవించిన ఎడల అది పరలోకమందును నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామము ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందినని చెప్పెను. యేసునామముతో మధురం 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 యేసునామా ఎంతో మధురం. దీనజనులు భాగ్యవంతులు దివిరాజంబు. దీనజనులు భాగ్యవంతులు దివిరాజంబు. యేసునామా మధురం మధురం మధురం. మీ సక్రియలు చూచి ప్రజలు మింటి తండ్రిని మెచ్చుదురన్నా. మీ సక్రియలు ప్రజలు మింటి తండ్రిని మెచ్చుదురన్నా. యేసునామా మధురం మధురం మధురం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి, నీ ఆత్మతో ఏకీవింపజేసి నీ ఆత్మక్రియలను మాలో సంపూర్ణంగా జరిగించుటకు, ఆత్మపూర్ణులుగా మార్చుకొనుటకు, నీ మహిమను తండ్రి ఆయుత్తపరచుకొనుటకు మాకిచ్చిన ఈ ఆత్మ అభిషేక అభ్యాస ధ్యాన కూటములో మా ఆత్మీయ తండ్రికి ఇచ్చిన ధ్యానమును బట్టి మరొక్కసారి మాతో మాట్లాడమని, పరిశుద్ధాత్మ క్రియను వివరించమని
యేసయ్యకి ఇచ్చిన వాక్శక్తిని, దాసయ్యకి ఇచ్చిన వాక్శక్తిని ఏడంతల ఆత్మతో వాక్యమును అందించమని అల్పుడను, అయోగ్యుడను, అశక్తుడను, దీనుడను, యోగ్యత లేని నా యేసు నామమున వాక్యమును అందించమని ప్రార్థించుచున్నాను నా పరమ తండ్రి. కూర్చుందాం. ఇక్కడ చదవబడిన వాక్యంలో ఒక చక్కటి మాట మనకు కనబడతా ఉంది. చూడండి, మనం చక్కగా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. మరి లాస్ట్ రోజు మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి. అవి ఎక్కడ దొరకవు, ఆ విందులను దొరుకుతాయంటే ఎంత టెన్షన్ ఉంటుంది, ఐటెం మనకు వస్తుందా రాదని. కానీ వడ్డించేవాడు మనోడైతే ఎలా ఉంటుందట, అది నాకు కంపల్సరీ వచ్చేస్తుంది. ఏమనుకుంటాం, వడ్డించేవాడు మనోడైతే అది కంపల్సరీ నాకు వస్తుంది అన్న ధైర్యం ఉంటుంది. దేవుడు కూడా ఈ వాక్యంలో వడ్డించేవాని నువ్వు తినగలుగుతావా, పెట్టేది నువ్వు అనుభవించగలుగుతావా అంటున్నాడు ఇక్కడ. అమ్మా, ఇక్కడ మనం చూస్తే పరలోకపు తండ్రి అన్ని చేసి పెట్టేస్తాడు. అమ్మా, ఈ వాక్యంలో మనం చూస్తేనంట ఎలా ఉందంటే, పరలోక మన తండ్రి అన్ని చేసి పెట్టాడు, అన్ని చేసి పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారంట తన స్వరక్తముతో మరలా అన్ని సంపాదించి పెట్టేశాడు, అన్ని సంపాదించి పెట్టేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి గారంట సంఘంలోకి వచ్చిన వారందరికీ కూడా చక్కగా వడ్డన చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. తండ్రి అన్ని చేశారు, కుమారుడు అన్ని సంపాదించి పెట్టాడు, పరిశుద్ధాత్మ తండ్రి వడ్డన చేస్తున్నారు. చూడండి, ఎవరు అనుభవించగలుగుతున్నారు? యేసుప్రభు అంట ఆరోహణం అయినప్పుడు సమాధి మొదలుకొని ఒక్కొక్కరికి కనపడి ఇంచుమించు 500 మందికి కనపడ్డాడు. 500కు పైగా ఆయన ఆరోహణం అవుతాడు అని కనబడిన వారందరూ కూడా చూడండి, ఆయన ఆశీర్వదించిన ఆశీర్వాదానికి అందరూ ప్రార్థన చెయ్యాలి, దేవాలయానికి వెళ్ళి ఆ పైనుండి వచ్చే శక్తిని పొందుకోవాలి, ఆ పరిశుద్ధాత్మని పొందేసుకోవాలి అనుకుని అందరూ ప్రయాణం అయ్యారంట. చివరికి ఆ మేడ గదిలో అనగా ఆ దేవాలయంలో ప్రార్థన చేసింది ఎంతమంది అయ్యా అంటే 120 మంది అంట. మధ్యలో 380 మంది అయిపోయారు. ప్రార్థన చేద్దామనుకున్నారు, ఆ పైనుంచి ఆ శక్తిని పొందుకోవాలనుకున్నారు. ఎన్ని రోజులే ఈ శరీరం, ఈ బలహీనమైన శరీరంతో ఉంటాం, ఆత్మ శరీరంతో మనం ఉందాం, ఆత్మీయ బలం మనం పొందుకుందాం అని అందరూ ప్రయాణం అయ్యారంట. కానీ ఎంతమంది అంటే 120 మంది మాత్రమే దేవాలయంలో 10 రోజులు ప్రార్థించగలిగారు. మిగిలిన వారందరూ గల్లంత అయిపోయారు. ఎన్ని రోజులు మీ బలహీన శరీరాన్ని అలా ఉంచుకుంటారు? ఈరోజు ఆత్మాభిషేక కూటాలకు చూడండి, మనకట రావడానికి మానవ శక్తికి మించిన అతీతమైన శక్తిని దేవుడు మనకిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి గారు మనకిచ్చిన ఈ గొప్ప అభిషేకాన్ని చూడండి, ఎవరు నిర్లక్ష్యం చేసుకోకూడదు. వచ్చే ఆదివారమే అభిషేకం. ప్రభుకే మహిమ కలుగును గాక. చూడండి, అప్పుడే 3వ దినం అయిపోతుంది. చూడండి, దేవుడు చాలా అద్భుతకరమైన మాటలు చెప్తున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయంలో మనము ఆదామును తయారు చేసిన విధానం చూస్తే మనకు ఒక మాట కనబడుతుంది. తండ్రి తలంచాడు, కుమారుడు పూనుకున్నాడు, పరిశుద్ధాత్మ తండ్రి గారు కార్యము చేశారు. అంటే పని జరిగించేదంటే ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ తండ్రి. ఒక మనిషిని తయారు చేయాలన్నా ఎవరు చేయాలని చెప్పండి? పరిశుద్ధాత్మ తండ్రి.
మనసులో మనిషిని చేయడానికి కూడా అంటే ఎవరంటే పరిశుద్ధాత్మ తండ్రి గారి. మనసులో మనిషిని. మరియమ్మ గారికి గర్భఫలము చూడండి ఎవరిచ్చారు? క్లియర్గా వాక్యం రాస్తుంది, పరిశుద్ధాత్మ తండ్రి గర్భము ధరించాడు. పరిశుద్ధుడు పుట్టాడు, ఆయన దేవుని కుమారుడు అనబడ్డాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి గారు చేసే కార్యం అంటే ఎలాగుందంటే పరిశుద్ధులను పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. కాదు అని ఆదాము అవ్వ పాపం చేయడాన్ని బట్టి అంటే ఎవరిని కన్నారంటే ఇదిగో ఇప్పుడున్న లోకంలో మానవులైన మనందరిని కన్నారు. పాపంలో పడిపోవడాన్ని బట్టి వారు ఎలా ఉన్నారంటే పరిశుద్ధులుగా ఉండలేకపోతున్నారు. కానీ పరిశుద్ధాత్మ తండ్రి గారు చేసే కార్యం ఏమిటనంటే మనసులో మనిషిని జన్మింపచేశారు. ఇది ఎవరి కార్యము? ఈ పద్ధతే దేవుడు ఇచ్చును. కానీ ఆదాము అవ్వ అంటే ఏం చేశారు? ఇప్పుడున్న పద్ధతి ఎన్నుకున్నారు, ఈ పద్ధతి ఎన్నుకున్నారు. ఈ పద్ధతి వల్ల పిల్లల్ని ఎలా పెంచుతున్నారో, ఎలా వృద్ధవుతున్నారో, ఎంత పరిశుద్ధంగా ఉంచగలుగుతున్నారో ఏ కుటుంబానికి బట్టి ఆ కుటుంబానికి వదిలేస్తే చూడండి మనం ఎలా ఉన్నామో మనకు అర్థమవుతుంది. కానీ మరలా ఇంకొకసారి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చి ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి గారి ద్వారా మనకట సంఘములో చక్కటి మాటలు మనకు తెలియజేస్తున్నారు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అది పరలోకములో. ఇది ఎంత గొప్ప అధికారం చూడండి. అలాగే భూమి మీద మీరు వేటిని ఇప్పిదురో అవి పరలోకమందును ఇప్పబడినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను. చూడండి, యేసు నామమున కూడే ప్రతి చోట కూడానంట ఎవరుంటారు? పరిశుద్ధాత్మ తండ్రి. చూడండి ఇక్కడ మనకు కనబడుతున్న మాట ఏంటంటే చక్కటి మాటలు మనకు కనబడుతున్నాయి. కనుక సంఘ నిర్వాహకత్వంలో క్రమశిక్షణ పద్ధతిలో సంఘమునకు దేవుడిచ్చిన అధికారము. చెప్పండి, సంఘానికంటే ఏమిచ్చాడు చెప్పండి? సంఘ నిర్వాహకత్వంలో. ఈరోజు సంఘంలో నేను ప్రభు కోసం పనిచేస్తాను, క్రమశిక్షణగా పద్ధతిగా నేను ఉంటాను. ఎలాగ పడితే అలాగ ఇచ్చలబడి తిరిగేసేది వచ్చాను వెళ్ళిపోయాను కాదు. నీ సంఘములో నీవు చూడండి ఎలా ఉండాలంట? సంఘ నిర్వాహకత్వంలో చేసే ప్రతి పనిలో నువ్వు ఉండగలుగుతున్నావా? నువ్వు చేయగలుగుతున్నావా? క్రమశిక్షణ పద్ధతిలో చూడండి సంఘానికి ఇచ్చిన అధికారము పొందుకోగలుగుతున్నావా? చూడండి దేవుడు మానవుల్ని చక్కటి మాటలతో అడుగుతున్నాడు. సంఘములో ఆత్మ చెప్పుచున్న మాట చూడు. నేను మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా ఎవరంటారు ఇక్కడ? యేసయ్య, పరిశుద్ధాత్మ తండ్రి. ఎవరిని చూసి మనం చేయాలి? మనుషులకి అంట మనుషును చూసి చేయటమే అలవాటు. ఎవరిని చూసి చేయాలి? దేవుడి పని అప్పగించుకున్నా కానీ ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా ఈరోజు దేవుడు అప్పగించిన పని బేతేలు గృహం నిర్మాణం చేయటం, జిఎంసి బాలూరి స్టేడియంలో సభ పెట్టించడం, ఇవన్నీ కూడా ఆయన చేయమన్నప్పుడు చూడండి ఎవరునూ లేరు. చూడండి అయినా సరే దేవుడు చేయమన్నాడు, నా బిడ్డలు వస్తారని చక్కగా కార్యం జరిపించుకున్నాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఈరోజు ముఖ్యమైన అంశాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. దైవజనుడు దేవదాసయ్య గారు మనకి చక్కటి మాటలను తెలియజేశారు. ఇలాగ త్రిత్వము ఆదామును కలగజేసును, అలాగే మనసులో ఒక మనుషును కూడా పరిశుద్ధాత్మ తండ్రి గారు కలగజేశారు. ఇవన్నీ కూడా కలగజేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ తండ్రి గారు. కనుక కొంతమందికి ఆత్మ ఉన్నట్టు తెలుస్తుంది, కొంతమందికి ఉన్నట్టు తెలియదు. చాలా విషయాలు మరి ధ్యానం చేసుకుంటా ఉన్నాం. 2 దినాలు అయిపోయినాయి. ఆ దినముల్లో
చూడండి, సాధు సుందర్ సింగ్ గారి కోసం చెప్పాను. ఆయనకు సృష్టికర్తను చూడాలని, మాట్లాడాలని కోరికగా ఉంది. ఆందోళన చెందుతున్నాడు. నేను ఆరాధించే దైవము నేను చూడాలని ఆయన మనశ్శాంతి చెంది, ఒకవేళ ఈ శరీరంతో నేను చూడలేకపోతే చనిపోయిన తర్వాత అయినా దేవుణ్ణి చూస్తాను అనుకుని ఆయన చనిపోవాలని నిర్ణయించుకున్నారు. తెల్లవారుజామున ఇంకా పలానా బండి వస్తుందా, బండి కింద తలకాయ పెట్టేయాలనుకున్నాడు. అప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనతో మాట్లాడారు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా దేవుడు వస్తాడు, నువ్వు పక్కకి వెళ్ళిపో అంటున్నాడు. ఎవరు దేవుడు వస్తారట? సాధు సుందర్ సింగ్ గారు ఆరాధించే దేవుడు వస్తాడు. నువ్వే కదా సృష్టికర్తను అడిగావు, నువ్వే కదా దేవుణ్ణి అడిగావు, నేనే అని చెప్తుంటే నువ్వు శనిదేవుడు అంటున్నాడు ఆయన. అనుకునే సమయంలోనే ఆయనకేమో సృష్టికర్తతో మాట్లాడాలి, ఆయన చూడాలి అన్న విశ్వాసము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని దృఢంగా విశ్వసిస్తున్నాడో, దేవుడిని విశ్వసిస్తున్నాడో, అప్పుడు వెంటనే ఆయన అలాగ సాధు సుందర్ సింగ్లోనికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవటం ఆయనకి తెలిసింది. ఇంకా అక్కడి నుంచి చూడండి, టిబెట్ దేశాన్ని మార్చేశాడు. అక్కడి నుంచి అందరికీ నాలో దేవుడున్నాడు అని అందరికీ చెప్పాడు. ఆయనలో ఎవరున్నారట? దేవుడున్నాడు. నాలోనికి వచ్చేసాడు. అప్పుడప్పుడు కొంతమంది కూడా చెప్తారు, ఏమమ్మా దేవుడి దగ్గర రావట్లేదు, గుళ్ళోకి రావట్లేదంటే, ఏమండి దేవుడు నాలో ఉన్నాడు అంటూ ఉంటారు. అది వేరు, చాలా సంతోషం. కానీ ఈరోజు అపోస్తులకే 10 దినాలు ప్రార్థన చేసుకుంటేనే కానీ ఏ శక్తి రాలేదు? పరిశుద్ధాత్మ శక్తి రాలేదు. ఈరోజు సంఘానికి ఇచ్చిన గొప్ప అంతస్తు, భాగ్యము దేవుడు మనకు చెప్తున్న మాటలు. అలాగనే పరిశుద్ధాత్మ తండ్రి గారట ఈరోజు కార్యం చేస్తారు. కనుక ఏది జరగాలన్నా ఇది ముఖ్యాంశమని దేవదాస గారు చెప్పిన మాట. తండ్రి తలంచాలి అమ్మ, కుమారుడు తన రక్తముతో శుద్ధి చెయ్యాలి. పరిశుద్ధాత్మ తండ్రి ఏ రోగినైనా బాగు చేస్తారు, ఏ రోగినైనా బాగు చేస్తారు. మేము బాగు చెయ్యము అంటలేదు ఆయన. మీ పాపము అడ్డు రాకుండా చూసుకోండి, మీ అనుమానాలు మీ సందేశాలు రాకుండా చూసుకోండి, సాతాను క్రియ జరగకుండా చూసుకోండి. నమ్మండి, నమ్ముట నీ వల్లైతే నమ్ము ప్రతివానికి. తల్లిదండ్రులు చేసిన తగని కార్యంబోలు నా మీదకే ప్రొల్లి నన్ను జంపుచున్నవి. ఆ శాపమును నేను అదిరిపోకూడదు. పాపమని తెలియని పాపాలు ఎన్నెన్నో చెయ్యబట్టే ఇన్ని. నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప, నీ తండ్రి దయ గొప్ప మిత్రుడారా. ఇక అంటున్నాడైనా రండి, కానీ ఏ పాపము అడ్డుపడకుండా చూసుకోండి. కార్యం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తండ్రి తలస్తున్నాడు, కుమారుడు పూనుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ తండ్రి కార్యం చేస్తున్నారు. నీ తల్లిదండ్రుల పాపం అడ్డగిస్తుందా? లేకపోతే నీ పాపం అడ్డగిస్తుందా? లేకపోతే నీలో ఉన్న అనుమానమే, సందేహమే అడ్డగిస్తున్నాయా? అడగండి. అడిగితేనే కానీ అమ్మైనా పెట్టదట. అమ్మ కూడా ఎప్పుడు పెడతదంట? అడిగితేనే పెడతాది. ఎందువలన ఇది లేట్ అవుతుంది అని ఎవరిని అడగాలంట? అందుకే బైబిల్ మిషన్ చెప్తుంది, ఆయన మీతో చెప్పినది దేవుడు కనిపిస్తాడు. ఏ కారణం వల్ల ఇది ఆగిందో ప్రభువా చెప్పు అనాలట. ఏ కారణం వల్ల ఇది జరగట్లేదో అని అడగాలట. అపోస్తలుడు పౌలు గారు అడిగారు. అడిగితే ఏమన్నారు?
నా కృప నీకు చాలు. నీకు గనక ముళ్ళు పెట్టకపోతే నువ్వు దొరుకుతావా? అలాగే ఉండు. దేవదాసయ్య గారు కూడా అంట, ప్రవ్వా 23 బలహీనతలు ఉన్నాయి, నేను రాత్రులు తెల్లవాళ్ళు దొక్కలేకపోతున్నాను, సొంగ కారిపోతుంది, నీ చిత్తం ప్రవతి అంటే కుదరదు. ప్రతి దానికి కారణం ఉంటది. ఒక బాగు అవ్వాలన్నా అవ్వకుండా ఉండాలన్నా, గర్భఫలం రావాలన్నా రాకుండా ఉండాలన్నా, ఏది అడ్డుపడుతుందో ఆ కారణాలు మనం తెలుసుకోవాలి. దేవుడు మనకి ఇక్కడ ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. గనుక తండ్రి తలస్తాడు, కుమారుడు పూనుకుంటాడు, పరిశుద్ధాత్మ తండ్రి కార్యం చేస్తాడు. ఇది గుడ్డిగా నమ్మాలి. ఎవరు నమ్మాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి గారు అంటే ఎవరు? వడ్డించేవాడు. వడ్డించేవాడు ఎవరు? మనవాడే. భూమి మీద అధికారం అందే, పరలోకంలో అధికారం అందే. ఈ లోకంలో ఇంకా చూస్తాం. ఎందుకు? ఈ లోకంలో ఉన్నాయని కూడా 5 సంవత్సరాలు ఉంటారు, 5 సంవత్సరాలు పోతారు. ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో కుక్కును పీర్ల పడి ఉంటారు. కానీ నువ్వెప్పుడు కూడా సర్వాధికారముతో ఉంటావు. దేవునికి స్తోత్రం. అందుకే పైనుండి వచ్చే శక్తిని పొందండి అని దేవుడు ఆశీర్వదించాడు. వారంట 10 రోజులు ప్రార్థన చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. మనం అట్లీస్ట్ ప్రార్థించుకున్నా చేయకపోయినా అభిషేకాలు చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. చూడండి, కృప లోకు కట్టేస్తున్నాము అనిపిస్తుంది ఒక్కొక్కసారి. 10 రోజులు రాని వాళ్ళని నెత్తి మీద చెయ్యి వెయ్యాలా వేయకూడదా చూడండి అని పరీక్ష పెడితే ఎంతమంది చూడండి కనబడతారు. ఏవేలు ప్రవక్త చెప్తాడు ప్రవచనం. ఒక సంఘం రాబోతుంది. ఆ సంఘంలో ఎలా ఉంటారంట? అంతు దినముల అందరి మీద, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించాను. తండ్రులు, తల్లులు, పిల్లలు, వృద్ధులు, పనివారు అందరూ ఎవరిని విడిచిపెట్టట్లేదు దేవుడు. ఆ సంఘాన్ని చూసంట అన్ని జనులు సైతం పరిగెత్తుకొచ్చేస్తారంట దేవుడి దగ్గరికి. దేవునికి స్తోత్రం. రాకడ కాలంలో జరగబోయే పరిస్థితి. ఎవరిని చూసి వస్తారు? ఆత్మను పొందుకున్న కుటుంబం. ఏ కుటుంబం? ఆత్మను పొందుకున్న కుటుంబం ఎలా ఉంటుందంట? ప్రవచిస్తారు, జరగబోయే చెప్తారు, కలలు కంటారు. వృద్ధులు వీళ్ళ వాళ్ళు. ఇప్పుడు మన కుటుంబం ఎలా ఉంది? మన యవనస్తులు ఎలా ఉన్నారు? మన వృద్ధులు ఎలా ఉన్నారు? కొన్ని దినాల్లో రాబోయే రోజుల్లో, రాకడ సమీపించే రోజుల్లో కుటుంబము, పరివారు అందరూ కూడా, సర్వజనాంగము కూడా ఏం పొందుకుంటారంట? ఏమని రాస్తుంది అక్కడ? సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఏవేలు 2:28 ఒక్కసారి చదవండి. అంత్య దినములందు నేను మనుషులందరి మీద చూడండి 28 చదువుతా. తరువాత నేను సర్వజనుల మీద. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఎవరికి ఇచ్చాడంట? యూదులకి ఇచ్చాడు. యూదులకి ఇవ్వగానే ఏం జరిగిందంట? సంఘ స్థాపన జరిగింది. సంఘ స్థాపన అంటే పెంతెకోస్తు పండగ. ఆదివారం ఏ పండగ చెప్పండి? పెంతెకోస్తు పండగ. ఆదివారం ఏ పండగ చెప్పండి? పరిశుద్ధాత్మ తండ్రి గారి పండగ. ఏ పండుగ అంట? వారం అంతా వడ్డించే రోజు. ఏ రోజు నువ్వు వదులుకుంటావు నీ ఇష్టం. వారం అంతా నిన్ను ఆశీర్వదించే రోజు. ఈరోజు దేవుడు మనకిచ్చిన చక్కటి విషయాల్ని తెలియజేస్తా ఉన్నాడు. కనుక ఈరోజు మనం అందరం కూడానంట దీన్ని నమ్మాలి. ఏంటి? పాపము, సందేశము, తల్లిదండ్రుల పాపము, సైతాను వల్ల పని జరగదు. సందేహములు తొలగించాలి. ప్రభువాని ప్రార్థిస్తే అవన్నీ తొలగించేస్తారంట. దేవునికి స్తోత్రం. చెవిటి మోగా పట్టిన దెయ్యం బిడ్డట తల్లిదండ్రులు బాధపడుతూ శిష్యుల దగ్గరికి వెళ్ళారు. ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేశారు, వెళ్ళలేదు. అప్పుడు యేసుప్రభు వస్తున్నారని యేసుప్రభు దగ్గరికి వెళ్తే తండ్రి అంటాడు, ఆ బిడ్డ తండ్రి, ప్రభువా నీ వల్ల అయితే నా కొడుకుని
స్వస్థపరచండి. మరి యేసుప్రభువు అన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యం. అప్పుడు వరకు తండ్రికి ఏమి లేదు, అపనమ్మకం. అప్పుడు తండ్రి ప్రార్థన చేశాడు. మార్క్సువార్త 9వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ ఉంటాయి. ఏమని ప్రార్థన చేశాడు? నాకు అపనమ్మిక రాకుండా చెయ్యండి ప్రభువా, నాలో సందేహం రాకుండా చెయ్యండి ప్రభువా, నేను నా కొడుకు బాగోవాలని కోరుకుంటున్నాను ప్రభువా అని ప్రార్థన మొదలెట్టాడు. నా వల్ల గాని చూడండి ఏ ఆటంకం నా బిడ్డకి రాకూడదని తల్లిదండ్రులు ప్రార్థించారు. వారి బిడ్డ స్వస్థపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఏ కారణం వల్ల ఇది జరుగుతుందో అని అడగాలంట. ఎందుకంటే తండ్రి తలస్తున్నాడు, కుమారుడు తన రక్తముతో శుద్ధి చేసేసాడు. పరిశుద్ధాత్మ తండ్రి గారు ఇంక కార్యము చెయ్యటమే ఆలస్యం అంతే ఎవరిది? చూడండి, ఇస్రాకు వేయబడ్డది. ఇస్రాకులో పడుతుందా మనకి? చూడండి, వడ్డన జరుగుతుందా మనకి? చూడండి, ఈరోజు పరిశుద్ధాత్మ క్రియ అనగా ఈరోజు మన కోసం అంటే ఎవరు పని చేస్తారు? పరిశుద్ధాత్మ తండ్రి చేస్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయం యేసు ప్రభు, నేను వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని అనాథులుగా విడవను. ఎవరినిస్తున్నాను? ఆదరణకర్తనిస్తున్నాను. ఆయన మిమ్మలను సిద్ధపరుస్తాడు, ఆయన మిమ్మలను నడిపిస్తాడు, ఆయన మిమ్మలను అన్ని చేస్తాడు, అన్ని పనులు చేస్తాడు. సంఘములో ఆత్మ చెప్పుచున్న మాట, నీ సంఘములో నువ్వు స్థిరంగా ఉండగలుగుతావా? ఉండి ఈ అధికారం నువ్వు సంపాదించుకోగలుగుతావా? అందుకేనంట సంఘ నిర్వాహకత్వంలో క్రమశిక్షణ పద్ధతిలో సంఘములో ఈ అధికారం లభించను. గనుక మనం చూస్తే మత్తయి సువార్త 16:9 ఏంటండి అధికారం అంటే పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు కోరనంటే ఎవరికి ఇచ్చేసాడంటే భూమి మీద ఉన్న సంఘంలో ఉన్న మనిషికి ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అమ్మా ఏమని రాసింది అక్కడ? పరలోక రాజ్యము యొక్క తాళపు చెవి నీకిచ్చేదను. దేవునికి స్తోత్రం. చూడండి, ఉమ్మడి కుటుంబంలో ఉంటే తాళం చేయి గుర్తు కోసం ఎన్ని తలస్తారో. ఆ బొడ్లో ఉన్న గుర్తు నా బొడ్లోకి రావాలంటే అది ఎప్పుడు పోతుందో, ఆవిడ ఎప్పుడేమైపోతుందో అని బాధపడుతూ ఉంటారు. ఈ రోజు తాళం చేయి గుర్తు ఎక్కడ గుర్తిది? ఈ లోకాందా? ఏకంగా పరలోక తాళం చేయి గుర్తు ఎవరికి ఇచ్చేస్తారంట? మనకి ఇచ్చేస్తున్నారంట. ఇప్పుడు నువ్వు ఏయటమే తీయటమే ఆలస్యం. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ తండ్రి బంధిస్తాడు, విడుదల చేస్తాడు. బంధిస్తాడు, విడుదల చేస్తాడు. యేసు నామములో నువ్వు ఉండగలుగుతావా? చూడండి, ఎప్పుడైతే ఈ సంఘము ఆత్మీయంగా సిద్ధపడిందో అన్ని జనులందరూ పరిధికొచ్చేస్తారండి. ఇప్పుడు వెళ్ళి మనం మారండి 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 అని చెప్పవలసిన అవసరం లేదు. అయిపోయింది రక్షణ సువార్త, అయిపోయింది స్వస్థత. ఒకటే ఒకటి సిద్ధపాటు నువ్వు చూపించి ఇదిగో తాళం. చూడండి, ఏ లోకంలోనే కాదు, మేము ఆ లోకంలో కూడా పని చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో దేన్నైనా బంధించేస్తాను జాగ్రత్త అని నువ్వు చెప్పగలుగుతావా? ఈ లోకంలో ఉన్న ప్రభుత్వాలు కానీ, ఈ లోకంలో ఉన్న భయంకరమైన వ్యతిరేకులు కానీ వణుకుపోతారు. ఇంకా జోలికి రావాలంటే ఎంతసేపు మారాలంటే మారటం కాదు, అయిపోయింది. వాళ్ళ మారే సమయం ఆసనమైంది. మనం సిద్ధపడే సమయము. మనం ఏ సమయంలోకి రావాలంట? చూడండి, ఆత్మీయ కుటుంబముగా మనం మారాలి. ఈరోజు భర్త నమ్మితే భార్య నమ్మట్లేదు, భార్య భర్త నమ్మితే పిల్లలు నమ్మట్లేదు, పిల్లలు నమ్మితే కుటుంబం నమ్మట్లేదు. చూడండి, ఇటువంటి పరిస్థితి ఉందో చూడండి, ఎన్ని ఆటంకాలు ఉన్నాయో చూడండి. తరువాత సర్వజనుల మీద ఆత్మను వాళ్ళంటూ కుటుంబాలతో సిద్ధంగా ఉన్నారంట దేవుడి దగ్గర రావడానికి. ఎవరు? తర్వాత బ్యాచ్. తర్వాత అంటే సర్వజనులు అందరూ కూడా అంట. ఈ రోజు నువ్వు కుటుంబంతో దేవాలయంలో ఉన్నావా? ఈ రోజు నువ్వు కుటుంబంతో ప్రార్థన చేస్తున్నావా? ఈ రోజు నువ్వు కుటుంబంతో ప్రభు భోజనము పుచ్చుకుంటున్నావా? పరిశుద్ధాత్ముడు బాధపడుతున్నాడు.
తర్వాత వచ్చే జనం అన్ని జనులు ఎలా ఉన్నారు? తండోపతండాలుగా రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. తర్వాత సర్వజనుల మీద నా ఆత్మను ముందిచ్చిన మనం ఎలా ఉన్నాం చూడండి. ఇన్ని ఆటంకాలు చూడండి. భర్త ఆటంకం, భార్య ఆటంకం, పిల్లల ఆటంకం, చూడండి అందరూ ఆటంకాలే. చూడండి వడ్డించేవాడు బాధపడుతున్నాడు, వడ్డించేవాడు బాధపడుతున్నాడు. చూడండి ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంది? అట్లీస్ట్ ఈ 10 దినాలైనా దేవాలయానికి వచ్చి ప్రార్థించి, ప్రవ్వా నన్ను నా కుటుంబాన్ని సిద్ధపరచు. అయ్యగారు చక్కటి పాట రాశారు, పాడతారు ఎవరైనా? నీక సిద్ధంబో గానం పరిసు ఆత్మయే నన్ను అడపు సిద్ధము చేసి కొనును. చూడండి ఇక్కడ మనం ఇంకొక మాట, బెతనీలో యేసుప్రభు అంటే ఇష్టమైన కుటుంబం ఉందని చెప్పాం, పోయిన ఆదివారం చెప్పాం. ఎవరు వాళ్ళు? మరియా, మార్తా, లాజరు. లాజర్ గారు ఏమైపోయారు? మరణకరమైన రోగం వచ్చి చనిపోయారు. చనిపోయిన తర్వాత తన అక్కలు ప్రార్థన చేశారు, బోధకుడు ఇక్కడుంటే బాగుండు, నా తమ్ముడు బ్రతుకును. వెంటనే ఆ మాట ఎవరికి కనపడింది? యేసే కనపడింది. ఎన్ని రోజులు దూరం ఉన్నాడో ఆ కుటుంబానికి 4 దినాలు ప్రయాణం చేయాలి. వచ్చాడు. వెంటనే వచ్చిన తర్వాత సహోదరు అంటుంది, స్మెల్ వచ్చేస్తుంది, వాసన వస్తుంది, సమాధి చేయబడ్డాడు. నమ్మితే నువ్వు మహిమ చూస్తావు. చూడండి ఆవులోనంటే ఎప్పుడు వచ్చింది? అనుమానం వచ్చేసింది, సందేశం వచ్చేసింది, చచ్చిపోయాడు, పురుగు పట్టేశాడు, స్మెల్. అప్పుడు ఒకే ఒక మాట, నమ్మితే నువ్వు మహిమ చూస్తావు అని పక్కకి పెట్టి చూడండి ఆ కుటుంబాన్ని రాడు తీయమన్నాడు. సమాధి మీద ఉన్న రాడు తొలగించారు. తొలగించిన తర్వాత ఒక మాట చెప్పాడు, తండ్రి ఎన్నో కార్యాలు నువ్వు చేసావు, నేను మనవి చేసినవన్నీ నువ్వు చేసావు. ఇలాగే ప్రార్థన చేస్తున్నారు ఎవరు? యేసు ప్రభువు. తండ్రి నాకు ఎన్నో నువ్వు చేసావు, ఇది కూడా నువ్వు చేస్తున్నావు, ఇది కూడా నువ్వు చేస్తున్నావు అని ప్రార్థన చేసి ఒకే ఒక మాటతో ఏమని పిలిచాడు? లాజరు బయట. చూడండి పరిశుద్ధాత్మ తండ్రి గారు వాడినంట తీసుకొచ్చి అక్కడ నిలబెట్టేశాడు. దేవునికి స్తోత్రం. తండ్రిని ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు సృష్టికర్త అయిన యేసే. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒక్కరు, ముగ్గురు ఒక్కరు. చిన్న భార్య భర్తలు ఒక్క మాట ఉంటుందా? తల్లిదండ్రుల పిల్లలు ఒక్క చలంపు ఉంటుందా? ఒక్క పని ఉంటుందా? ఒక్క క్రియ ఉంటుందా? పరిశుద్ధాత్ముడు బాధపడుతున్నాడు. అయ్యో ఈ కుటుంబం కోసం నేను ఎన్నో చేయాలనుకుంటున్నాను. భర్త ఒకటంటే భార్య ఒకటి, భార్య ఒకటంటే భర్త ఒకటి, వాళ్ళు పుట్టినోళ్ళు వాళ్ళకి తాతలు. ఈరోజు ఎంత భయం వస్తుందో చూడండి. ఒక్కొక్క కుటుంబం ఇటువంటి పరిస్థితులు ఉన్నాము. కానీ తర్వాత వచ్చే జనాంగం ఎలాగుంది? కుటుంబం సిద్ధపడిపోతున్నారు. ఎవరి కోసం? పరిశుద్ధాత్మ కొరకు. ప్రవచించే పిల్లలు, జరగబోయే చెప్పే పిల్లలు. ఇప్పుడు పిల్లలు ఏం చెప్తున్నారు? చాలులే, చేసేవలే, చూసేవలే. నోట్లోంచి ఎటువంటి మాట వస్తుందో చూడండి. ఈరోజు లోకానికి లేని బలం, లోకానికి లేని శక్తి, లోకానికి లేని పరిస్థితులు ఈరోజు సంఘానికి ఏమిచ్చారంట? పరలోక రాజ్యం యొక్క తాళము చెవి గుర్తు ఎవరికి ఇచ్చేశారు? సంఘానికి ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం. సంఘములు ఎలా ఉండాలి? సంఘ నిర్వకత్వములో, క్రమశిక్షణ పద్ధతిలో సంఘములో ఈ ఆధిపత్యమును అందుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాగే 18 చూసుకుంటే
భూలోకములో ఉన్నవన్నీ కూడా బంధించే అధికారము, విడుదల చేసే అధికారం ఎవరికి ఇచ్చారు? సంఘానికి ఇచ్చారు, సంఘ బిడ్డలకి ఇచ్చారు. మనము ఏం చేయాలో చూడండి. ఇప్పుడు తుఫాను వచ్చేస్తుంది, సప్పెట్టాలి. మనం ఎన్నిసార్లు పెట్టాం? చూడండి, ఆత్మాభిషేక కోటాలు జరుగుతున్నాయి, తుఫాన్లు వచ్చేస్తున్నాయి, ఎన్నిసార్లు పెట్టాం? ఏ అధికారం బట్టి? చూడండి, ఈరోజు దేవుడు చెప్తున్న గొప్ప గొప్ప పనులు. అలాగే యోహాను సువార్త 20:23లో మానవ పాపములను క్షమించే అధికారము. ఏ మానవుడు పాపముతో ఉండకూడదంట. అదంతా కూడా ఎవరు క్షమించాలి? సంఘంలో ఉన్న మనం అందరం క్షమించాలి. యేసు రక్తంలో కరగబడిన మనం అందరం కూడానంట ఎవరిని పాపులుగా ఉంచకూడదు, క్షమించాలి. నిన్ను నేను క్షమిస్తున్నాను. నువ్వు నన్ను తిట్టావు, నువ్వు నన్ను కొట్టావు, నువ్వు నన్ను చంపాలనుకున్నావు, నువ్వు నా ఆస్తి పాడు చేసావు, నువ్వు నన్ను నా కుటుంబాన్ని నాశనం చేసావు, అయినా సరే నిన్ను నేను క్షమిస్తున్నాను. అప్పుడు ఈ అధికారం ఎవరిది? క్షమించకపోతే భలే జరిగింది అనుకుంటే అధికారం పోద్ది. శత్రువును కూడా అంటే ఏం చేయాలి? ప్రేమించాలి. శత్రువును కూడా అంటే ఏం చేయాలి? దీవించాలి. చేతనైతే వారి కోసం. అంతేగాని వాడికి అలా జరిగిందంటే నేను ప్రార్థన చేశాను కాబట్టి అది అలాగైపోయాడు అనుకున్నామా? మానవ అధికారంతోనే ఉంటాం, మానవ బలంతోనే ఉంటాం. మనం మాత్రం మానవ బలంతో కాదు, దానికి మించి ఉండాలి. లోకంలో అన్ని జనులు పరిగెత్తుకు రావాలంటే నీది మానవ శక్తి కాదు. ఏ శక్తి నీది? కనుక ఏం చేయాలి? క్షమించు. వాళ్ళంతే, వాళ్ళు మన నాశనమే కోరుకుంటారు, వాళ్ళు మన నాశనం చేయాలనుకుంటారు, అవకాశం ఉంటే చంపేయాలని కూడా చూస్తారు. కానీ అవకాశం దేవుడు ఇవ్వడనుకోండి ఎవరికి. మనం ఏం చేయాలన్నా వాళ్ళకి అవకాశము ఇవ్వడు. కానీ నువ్వు ఒక్కసారి ఏం చేయాలంట? క్షమించు, క్షమించు. ఈరోజు నీ సంఘారోహణకు సిద్ధపాటు సమయం ఆసన్నమైపోయింది. రెండవ రాకడికి సమీపముగా మనం ఉన్నాము గనుక ఎప్పుడు ఏమి ఎత్తబడతామో తెలియదు. ఒక్కసారి నువ్వు క్షమించడం మొదలుపెట్టు, క్షమించడం మొదలుపెట్టు. సర్వాధికారం నీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యం 16:4లో చూసుకుంటే అపోస్తుల యొక్క విధులు విధానాలు గైకొని వాటిని అవలంబించుట. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎలా చేశారో పని మనం కూడా మన సంఘంలో మన ప్రాంతంలో అపోస్తుల వలె పని చేయాలి. మన సంఘంలో ఎలా పని చేయాలట? ఈరోజు నీకోసం ఎవరు పని చేస్తారు? పరిశుద్ధాత్మ తండ్రి చేస్తాడు. ఇది నాది అని ఈ దేవాలయంలో ఏ కొదువు ఉందో చూడాలి. చూడండి, దేవాలయంలో ఏం చేయాలి, ఏం పని చేయాలి, చూడండి అన్ని చూసుకోవాలి. దేవాలయంకు ఎలాగ మనము చూడండి ఆత్మలను తీసుకురావాలి, అన్ని మన పనులు చూసుకోవాలి. చూడండి, అలాగే చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17లో చదువుకుందాం. సంఘములో యాజకునికి లోబడి ఉండుట. చూడండి, ఈరోజు చక్కటి మాట కనపడుతుంది, చదువుకుందాం అమ్మా. మీ పైన నాయకులుగా ఉన్న వారికి లెక్క చెప్పవచ్చున వారి వలె మీ ఆత్మలో కాయచున్న వారు దుఃఖములో పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయాలి. ఈరోజు మిమ్మల్ని కాచే యాజకుడు దుఃఖముతో ఉండకూడదు, ఆనందముతో మిమ్మలను. ఈరోజు వారి మాటను విని లోబడి ఉండుడి. ఈరోజు పరిశుద్ధాత్మ క్రియ చూడండి ఎంత చక్కటి మాటలను మనకు తెలియజేస్తున్నాం. సంఘంలో మనం ఎలా ఉండాలి. అందుకే సంఘ నిర్వకత్వంలో క్రమశిక్షణ పద్ధతిలో సంఘములో ఈ ఆధిపత్యంలోనూ మనము చేసినట్లయితే చూడండి ఏ క్రియ జరుగుతుందంట?
పరిశుద్ధాత్మ క్రియ. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 17-26 వరకు చదువుకుంటే అక్కడ ఏమన్నంట, ఆయన మనలో నివసించను. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడ ఉంటాడంటే అండి, మనలో నివసిస్తాడు. రెండవది, ఆయన మనలోనే ఉండును. నివసించడమే కాదట, ఎక్కడ ఉంటాడంటే అండి, ఉండిపోతారట. అలాగే 26వ వచనం, ఆయన సమస్తమును బోధించును, ప్రభువు చెప్పినవి జ్ఞాపకము చేయను, సర్వసత్యములో నడిపించును, గ్రహింప చేయను. అలాగే యోహాను 16:23, సంభవింపజేయవన్నీ కూడా ముందుగా నీకు తెలియచేయను. రేపు ఏం జరగబోతుంది అంతా కూడా ముందుగా తెలియజేస్తాడు. మనతో ఉండి మనతో చేసే క్రియలు ఇవి. గనక సమయం లేదు గనక మరి ఈ 10 దినాలు ఇంకా మనకు ఉన్నాయి గనక వివరించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడి ఎన్నికల్లో ఫలింపచేసి పరిశుద్ధాత్మ క్రియలో ఆత్మీయ సిద్ధపాటును ఎన్న వాక్యాన్ని బట్టి వినికిడిలో మనెల్లరికీ అనుగ్రహించును గాక.